వరకు అనేక మానస ఎపిసోడ్స్లో మనం పంచకోశాల గురించి, పంచకోశాలని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడంతో ఏ విధంగా మనం సంపూర్ణ ఆరోగ్యం సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయాలు క్లియర్గా తెలుసుకున్నాము. నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా మెడిటేషన్ చేసుకుని కానీ మైండ్ని రిలాక్స్ చేసి పడుకోవాలి. అలాగే డైరీ రాసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా మనం చాలా ఆనెస్ట్గా రాసుకోవచ్చు. మీకు ఎవరైనా చూస్తారన్న భయం ఉన్నట్లయితే ఈ కాలంలో పాస్వర్డ్ బేస్డ్ డైరీస్ అని చాలా యాప్స్ వచ్చినాయి. అది పాస్వర్డ్ పెట్టుకుని మీరే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్గా రాసుకోవచ్చు. దాని మూలన ఏంటంటే మైండ్ చాలా క్లీన్ అవుతుంది. మనం రాస్తున్నప్పుడు తెలియకుండానే మన మైండ్ చాలా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకనే చూడండి, చిన్నపిల్లలకి ఎవరికన్నా కొంచెం చదవడంలో కష్టం ఉంటే వాళ్ళకి ఏం చేస్తారు, ఒకే విషయాన్ని 10 సార్లు రాయమంటారు. వాళ్ళని రాయడం వల్ల గుర్తుంటుంది అని చెప్పేసి. సో అందుకని రైటింగ్, ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్కి మన ఆలోచనకి చాలా దగ్గర రిలేషన్షిప్ ఉందన్నమాట. సో అందుకని మనం జర్నలింగ్ రాసుకుంటూ మనం పడుకోవడం. సో ఈ విధంగా మనమే, ఇది ఒక జనరల్ ప్లాన్, కానీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏవో ఒక వేరియేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ వేరియేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళు మోడిఫికేషన్ మీరు చేసుకోవచ్చు. అలాగే వీకెండ్కి వేరే మీరు ప్లాన్ వేసుకోవచ్చు. సో మన మైండ్ని మనం రిలాక్స్డ్గా పెట్టుకున్నట్లయితే మిగిలిన సిస్టమ్స్ అన్నీ కూడా అంత బాగా పనిచేస్తాయి. దీంట్లో ఇంకొక చిన్న స్టెప్ ఈజ్ ఫర్గివ్నెస్. చాలాసార్లు ఎమోషనల్ బర్డెన్ అంటే చాలా మనసంతా బరువుగా అయిపోవడానికి కారణం ఏంటంటే మనం చాలా విషయాలను లోపల పెట్టుకున్నాం. క్షమించేయడం, క్షమాపణ అడగడం రెండూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనము క్షమించేది ఎవరి కోసం, మనం క్షమించేస్తే ఓడిపోతామేమో అన్న ఫీలింగ్ మనకుంటుంది. కానీ మనం క్షమించేది మన మానసిక ఆరోగ్యం కోసం. ఒక్కోసారి భలే వాళ్ళకి వెళ్ళి చెప్పలేకపోవచ్చు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీ మనసు నుంచి క్షమించేస్తే మీ మనసులో దాని యొక్క ఆలోచనలు అనేటువంటివి పోతాయి, మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. అలాగే రోజు రాత్రి పడుకునే ముందు నేను ఇవాళ ఎవరినైతే తెలుసో తెలియకో ఏ రూపేణా అయినా సరే బాధ పెట్టుంటే మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు. క్షమాపణలో చాలా శక్తి ఉంది. క్షమాగుణంలో చాలా చాలా శక్తి ఉంది. నెల్సన్ మండేలా గారి జీవితం కానీ చూసినట్లయితే ఒక క్షమాపణకి ఒక నిలువెట్టెద్దు అద్దం నెల్సన్ మండేలా గారి జీవితం. ఏ బ్రిటిష్ సైనికులైతే ఆయన మీద అమానుషమైనటువంటి చర్యలు చేశారో వాళ్ళని అందరినీ ఒక చిరునవ్వుతో క్షమించేశారు నెల్సన్ మండేలా గారు. అలాగే ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి దాదా లేఖరాజ్ ప్రజాపిత బ్రహ్మపై ఈ సంస్థను పాకిస్తాన్లో స్థాపన చేసినప్పుడు ఎన్నో 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 అవమానాలకు గురి చేశారు. పరాయి వాళ్ళు కాదు, ఆయన సొంత వాళ్ళు కూడా. ఆఖరికి అమెరికా, లండన్ అక్కడ న్యూస్ పేపర్స్లో కూడా బ్రహ్మబాబా గురించి ఎన్నో అపవాదులు సృష్టించి రచించారు. ఎందుకంటే అప్పట్లో స్త్రీలని చాలా చాలా ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూసేవారు. కానీ అదే స్త్రీలను ముందు పెట్టి ఆధ్యాత్మిక ఉన్నతి అనేటువంటిది జరుగుతుంది, పవిత్రతా మార్గంతో ఆధ్యాత్మికత సాధించవచ్చు అనేటువంటి ప్రిన్సిపల్ని ఏదైతే అప్పటి సమాజం యాక్సెప్ట్ చేయలేక వాళ్ళ ఇళ్లల్లోని కూతుళ్ళని, కోడళ్లపై, భార్యలపై, తల్లులపై మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకు ఇంట్లోనే నువ్వు ఉండాలి, నువ్వు వెళ్ళి విషయాలని నేర్చుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా నువ్వు పాటించకూడదని చెప్పి వాళ్ళపై ఎన్నో అత్యాచారాలు చేసి వాళ్ళకి మీరే ఉసుగొలుపుతున్నారు అని చెప్పి దాదాగారిపై హత్యా ప్రయత్నాలు కూడా చేయించారు. కానీ ఒక్కళ్ళ మీద కూడా మానిహాని దావా వేయడం కానీ వాళ్ళ గురించి దుర్భాషలాడడం కానీ అనేవారు కాదు బ్రహ్మబాబా. మనల్ని ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళే నాకు పరమ మిత్రులు. ఎందుకంటే నిందించే వాళ్ళు లేకపోయినట్లయితే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోలేను. అందరూ పొగుడుతూ ఉంటే నేను పైకెలా వెళ్తాను. అందుకే ఇప్పుడు విశ్వవిఖ్యాతంగా బ్రహ్మకుమారి సంస్థ అన్ని జాతులు, మతాలు, ధర్మాలు, పొలిటికల్ వాళ్ళైతే ఏమి, రిలీజియస్ వాళ్ళైతే ఏమి అందరూ కూడా శాంతి కావాలి అంటే బ్రహ్మకుమారీస్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఖ్యాతి వచ్చింది.
కాబట్టి మనం కూడా మన మనశ్శాంతి కోసం పడుకునే ముందు నేను ఎవరినైతే ఇవాళ తెలిసి చేస్తుంటాం, మనం ఒకసారి తెలియక చేస్తుంటాం, మన అహం దెబ్బతిని చేస్తూ ఉంటాం, మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమాపణ అడగండి. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే వాళ్ళ యొక్క ముఖాన్ని ఒకసారి మీరు మనసులో తెచ్చుకోండి. అది మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, వాళ్ళ ఫోటోనో లేదంటే వాళ్ళనో మీ ఎదురుగుండా పెట్టుకుని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని అడగండి. తెలియకుండానే మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోయిన కారణంగా, మీరు పాజిటివ్ ఎనర్జీ వైబ్రేట్ చేసిన కారణంగా వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వస్తారు. కానీ ఇది మనం మనస్ఫూర్తిగా చేయాలి. అంతేకాని మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నన్ను క్షమించు క్షమించు అనుకుని మెడిటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని మనసులో తిట్టుకున్నాం అనుకోండి, అప్పుడు పని చేయదు. ఎందుకు, నిజంగా నేను ఏం చేయలేదు, జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం, చూడండి ఫార్మాలిటీ కోసం పూజ చేస్తూ ఉంటాం. పూజ అవుతూనే ఉంటుంది కానీ మన దృష్టి అంతా క్లాక్ మీద ఉంటుంది. ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడైపోతుందా, అలా కాదు. నిజంగా క్షమాయాచన అంటే నిజంగా మన అహంకారాన్ని తగ్గించుకుని మనం నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. అండ్ ఒక్కోసారి ఒక రోజులో పని చేయకపోవచ్చు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు చేయండి. ఎప్పటి వరకైతే మీ మనసులో ఆ పగ, ప్రతీకారం, ద్వేషం అన్న ఫీలింగ్ పోదో అప్పటి వరకు వాళ్ళని క్షమించమని అడగండి. ఒకవేళ మీరు ప్రాక్టికల్గా ఫిజికల్గా వెళ్ళి అడగగలిగితే అది ఇంకా దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి మనం ఎప్పుడో అన్యాయం చేసి ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడున్నారో మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, లేదంటే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, అయినా వాళ్ళని కూడా మనం క్షమాపణ అడగాలి. ఎందుకు, ఆ పాప భారం ఇంకా మన మీదే ఉంది. సో ఒకవేళ వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేకపోయినా సరే వాళ్ళని క్షమించమని అడగడం. దీనివల్ల మనసు కూడా చాలా చాలా తేలికైపోతుంది, రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి ఒక చిన్న పాజిటివ్ థాట్స్ ఉన్న ఒక ఎక్సర్సైజ్ మనం నేర్చుకుందాం. అన్నమయ కోశ అంటే శారీరక ఆకృతి, ఈ యొక్క పంచతత్వాలతో తయారైనటువంటి దేహము. ప్రాణమయ కోశ అంటే మన బ్రీదింగ్ సిస్టమ్, మన ఉచ్ఛ్వాస నిశ్వాస. మనోమయ కోశ అంటే మన థాట్స్, ఫీలింగ్స్. విజ్ఞానమయ కోశ అంటే మన ఇంటెలిజెన్స్, మన పవర్ టు డిసర్న్, పవర్ టు థింక్, మన లాజికల్ థింకింగ్. ఆనందమయ కోశ అంటే ఈ మొత్తం దేహాన్ని నడిపించేటువంటి రాజు ఆత్మ. సో ఈ 5టికి కూడా మనం పాజిటివ్ థాట్స్ ఇచ్చి హెల్తీగా ఎలా చేసుకోవాలనేటువంటి అభ్యాసం ఇప్పుడు చేద్దాం. అందరూ కూడా కంఫర్టబుల్గా కూర్చోండి. మీకు ఎలాగా అనువుగా ఉంటే మీరు అలా కూర్చోండి, పర్వాలేదు. మీకు ఎలాగా అనుకూలంగా ఉంటే అలా కూర్చోండి. ఒక 5 సార్లు శ్వాస తీసుకొని వదిలేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, breathe out, breathe in, breathe out. ఇప్పుడు బాడీ మొత్తాన్ని కింద నుంచి మీద వరకు స్కాన్ చేయండి. కాలి వేళ్ళు, అరికాళ్ళు, పాదాలు, మడాలు, కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, పొట్ట, ఛాతి భాగం, నడుం, మెడ, గొంతు, ముఖము, ముక్కు, కళ్ళు, చెవులు, నుదురు, తలభాగం, చేతులు, మొత్తం శరీరం కింద నుంచి మీద వరకు చూడండి. మళ్ళీ మీద నుంచి కింద వరకు చూడండి. ఇప్పుడు రిపీట్ చేసుకోండి.
నాది చాలా చాలా ఆరోగ్యవంతమైన శరీరం. నా శరీరం పరిపూర్ణ ఆరోగ్యవంతమైన శరీరం. శరీరంలో ప్రతి అవయవము, ప్రతి చిన్న కణము నుండి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. నా శరీరం ఎలా ఉంటే నేను దాన్ని అలాగే స్వీకరిస్తున్నాను. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ శరీరం సహాయంతో నేను ఎన్నో సాధించాను. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శరీరం అంతా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీకు ఎక్కడ నొప్పి ఉంటే, ఏ అవయవం అనారోగ్యంగా ఉంటే ఆ అవయవం వైపు ఏకాగ్రం చేయండి. ఎక్కడ బాధ ఉంది శరీరంలో, ఏ అవయవం సరిగ్గా పనిచేయటం లేదని అనుకుంటున్నారు, అక్కడ ఏకాగ్రం చేస్తూ మీ ఎదురుగుండా పరమాత్మని యొక్క జ్యోతి స్వరూపాన్ని తీసుకొని రండి. పరమాత్మ యొక్క దివ్య జ్యోతిర్మయ శక్తి ఎక్కడైతే మీకు నొప్పి, బాధ, అనారోగ్యం ఉందో అక్కడ పడుతోంది. పరమాత్మ యొక్క దివ్య శక్తి శరీరం అంతా తేజోమయంగా చేస్తోంది. శరీరం అంతా తేజోమయంగా చేస్తోంది. ఈ శరీరం ద్వారా నేను ఎవరిని ఏ విధంగా బాధ పెట్టానో వారందరినీ పేరు పేరున క్షమాయాచన చేస్తున్నాను. ఇప్పుడు కొద్ది సెకండ్ల పాటు ఏ వ్యక్తులనైతే మీ మాట ద్వారానో చేత ద్వారానో ఏ విధంగా మీరు కష్టపెట్టి ఉంటే వారిని ఒక్కసారిగా మీ కళ్ళ ముందు గుర్తు తెచ్చుకుని 2 చేతులు జోడించి శిరస్సు వంచి వారిని క్షమించమని మనస్ఫూర్తిగా అడగండి. మనస్ఫూర్తిగా క్షమించమని అడగండి. ఇప్పుడు కొద్ది క్షణాల కొరకు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారని మీరు అనుకుంటున్నారో వారిని కూడా మీ కళ్ళ ముందుకు తీసుకుని వచ్చి మీరు వారికి చిరునవ్వుతో మనస్ఫూర్తిగా క్షమించేయండి. ఆ సంఘటన, ఆ మాటలు వాటన్నిటినీ మనస్ఫూర్తిగా వదిలేసి వారిని క్షమించేయండి.
ఒక దృఢ ప్రతిజ్ఞ చేయండి. ఈ శరీరానికి కావలసిన వ్యాయామం, పౌష్టికాహారం నియమం తప్పకుండా ఇస్తాను. నియమం తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు మీ శ్వాసపై కేంద్రీకృతం చేయండి. శ్వాస పీలుస్తున్నప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. ముక్కుతో గాలి పీల్చుకుంటున్నారు, అది అలా లోపలికి వెళ్తోంది, ఊపిరితిత్తుల్లోకి వెళ్తోంది. గాలి వదిలేస్తున్నారు, మళ్ళీ బయటికి శ్వాస వచ్చేస్తుంది. ఇదే శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మెల్లగా ఎక్కువసేపు ఉచ్ఛ్వాస నిశ్వాస చేయండి. శ్వాస తీసుకోండి, మెల్లగా మెల్లగా శ్వాస వదిలేయండి. మెల్లగా శ్వాస తీసుకోండి, మెల్లగా శ్వాస వదిలేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేయండి. రోజులో కొద్దిసేపు అయినా ఇలాగా స్లో బ్రీదింగ్ అభ్యాసం చేయండి. ఇప్పుడు మనోమయ కోశ, ఈ క్షణంలో మీ మనస్సులో మీరు ఏమి ఫీల్ అవుతున్నారో అది గమనించుకోండి. ఏమి గుర్తుకొస్తున్నాయి? మెల్లమెల్లగా ఆ ఆలోచనలన్నిటినీ సాగనంపేయండి. గతం గుర్తొస్తే గతాన్ని పంపించేయండి. భవిష్యత్తు గురించి ఆలోచనలు వస్తే అది మన చేతిలో లేదు, దాన్ని వదిలేయండి. కాబట్టి మనసును ఇప్పుడు ఈ క్షణంలో ఉంచండి. ఈ మెడిటేషన్ యొక్క రుచిని ఆస్వాదించండి. వర్తమానంలో మనస్సును ఉంచండి. ఇప్పుడు విజ్ఞానమయ కోశ, నేను దృఢ సంకల్పం చేస్తున్నాను. నేను నా శారీరక మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి సంకల్పాలనే చేస్తాను. నేను వివేకవంతుడినై స్వశ్రేయస్సు, కుటుంబం యొక్క శ్రేయస్సు, సమాజం యొక్క శ్రేయస్సు కొరకు నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు ఆనందమయ కోశ, రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో ఏకాగ్రంగా ఉంచుకుని అక్కడ మెరిసేటువంటి దివ్య నక్షత్రం ఆత్మస్వరూపాన్ని చూడండి. నేను ఆత్మజ్యోతిని.
ఈ శరీరానికి అధిపతిని, మనస్సుకి బుద్ధికి కూడా రాజుని. నేను శాంతమూర్తిని, ప్రేమమూర్తిని, ఆనందమూర్తిని, సుఖస్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని, పవిత్రతా స్వరూపాన్ని. నేను ఈ శరీరం అనే రథానికి యజమానిని. కాసేపు అలాగా ఆత్మజ్యోతిని చూడండి. ఇప్పుడు నా పంచకోశాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పరిపూర్ణ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యంతో నేను పరిపూర్ణంగా ఉన్నాను. కాసేపు ఇలా ఉండగలిగినంతసేపు ఉండి 2 చేతులు ఇలా నిమురుకుని ఆ వేడిని మొహానికి రాసి బయటికి రండి. కాబట్టి ఈ విధంగా ఏవైతే శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, శ్వాసని మరియు ఆత్మను, ఈ 5టిని మనం ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన ఒక బ్యాలెన్స్లో ఉంచుకుంటామో అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. ఇప్పటివరకు మానసాలో చెప్పినటువంటి విషయాలన్నీ మీకు ఎంతో ఉపయోగపడతాయి అనేది మా శుభ భావన. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. ఓం శాంతి.